జగన్మోహన్ రెడ్డి అయితే రాళ్ళు వేశారు. వేసారని మీరు చూసారా మేము చూసామా? ఎవరు చూడందే కదా, కావాలని చేయించుకునేదేమో అనుకుంటున్నాం మేమైతే. ఇంతకుముందు కోడికత్తి బాబాయ్ కేసు అవన్నీ బయటికి అధికారంలో ఉన్నది ఆలే కదా, బాబాయ్ అవన్నీ మరి చూసుకోవాల్సింది ఆలే కదా. అధికారంలో ఉన్న వాళ్ళే కదా అడిగితే చూసుకోవాలి కదా. వాళ్ళు తలుచుకుంటే ఎవరైనా బయటకు వస్తారు కదా, చేసింది కూడా ఎవరో బయటకు వచ్చి వస్తారు. 5 సంవత్సరాల బట్టి అమాయకుడు ఉన్నాడు. ఇప్పుడు అప్పుడు కోడికత్తి, ఇప్పుడేమో రాయి అంట. రాయి అంట. అది కాక ఎమ్మెల్సీ ఉన్న ప్రాంతం. అవును, వాళ్ళ ఎమ్మెల్సీ ప్రభుత్వం కూడా వాళ్ళదే కండి. పట్టుకోవాలనుకుంటే పట్టుకోలేరా, 5 నిమిషాల్లో పెట్టేస్తారు. అంతలా రాయి తగిలితే అట్లా నుంచుంటాడు మనిషి, నుంచోలేరుగా. మామూలుగా మనం ఏదైనా ఇలా అంటేనే తట్టుకోలేము, అలాంటిది అంత హైట్ నుంచి వచ్చి రాయి తగిలితే మామూలు ఉంటుందా? పడిపోవాలి. అవును అవును. సరే సరే, ఇప్పుడు 24 ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మనం అనుకుంటే ప్రజలు అనుకోవాలండి. అదే ఏమనుకుంటారు ప్రజలు? ప్రజలు ఏమనుకుంటారు ఇప్పుడు మీకు తెలీదా? మీకు తెలీదా? మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసులండి. ఎవరు వస్తారు? అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే బాగుపడద్దు, వాళ్ళే వస్తారు. కూటమి వచ్చింది. సరే, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. మంచి హోప్స్ ఉన్నాయి ఆయన మీద. ఇంకా భగవంతుడి నిర్ణయం, ప్రజల నిర్ణయం. అది ఎట్లా జరిగిందో ఏంటో అది ఎవరికి తెలియదు కదా. అది మరి కావాలని చేయించారో లేకపోతే ఎట్లా చేయించారో తెలియదు. మరి ఆయన వచ్చాడు కదా, ప్రచారానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఏమో మొత్తం కరెంట్ ఉండాలా, సెక్యూరిటీ ఉండాలా, అవును, ఏం లేకుండా నిబ్రంగా వచ్చేసాడు. అంతా మనదే కదా అంటలే, అంతా మన మనసులే కదా అంటలా. అంతలా రాయి తగిలిన తర్వాత, అంతలా దెబ్బ తగిలిన తర్వాత మనిషి సామాన్య మానవుడు నుంచుంటాడంటే నిలబడాల్సి వచ్చింది. ఆ టైం, ఆ సిచ్యువేషన్ అలాంటిది. మరొక కోడికత్తి డ్రామా అంటారు. అది అట్లా అంటే అది కాదు. మరి అది అంత ఇదిగా కొట్టాడంటే అది మరి అట్లా. కోడికత్తి కూడా పొడిచారు. కోడికత్తి అంటే అది ఎమ్మటిని వెళ్తాను ఇట్లా గీసి వెళ్ళాడు. ఇది ఎక్కడి నుంచో దూరంగా ఉండేసింది. కరెక్టే, దాన్ని విధంగా చూస్తారు. అప్పుడు కూడా మరి ఇప్పుడు ప్రతిపక్షాలు ఇప్పుడు అదే అంటారు. ఇప్పుడు ఒకటి జరిగింది కాబట్టి దాని గురించి మళ్ళీ దీన్ని కూడా అది ఇప్పుడు ఇంకా రాలేదుగా, ప్రజల నిర్ణయం రాలేదు. ఈ రోజు ఏమనుకుంటున్నారు, కావాలని చేయించారేమని అనుకుంటున్నారు. ఇప్పుడు అదేమో కొంతేమో ఆ నాయకులు ఏమనుకుంటున్నారు, సింపతి కోసమే జరిగింది, మంచిగా జరిగితే జరగవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. అది రాజకీయ నాయకుడు ఏ లబ్ధి పొందకుండా ఏది చేయడు. ఒకటి మాకు తెలిసింది 2014లో 12 అనిల్ అమ్మని తర్వాత కట్టింది ట్యాక్స్ ఎక్కువ కట్టింది. అనిల్ అమ్మ ట్యాక్స్ కట్టింది ఇండియా మొత్తం. అనిల్ అమ్మ తర్వాత ట్యాక్స్ కట్టింది. ఎట్లా వచ్చినాయి మీకు? ఎట్లా వచ్చి డబ్బులు? పెన్నా సిమెంట్ కేసు తెలిసింది అనుకోండి, ఇడికి తిహార్ జైలు కాదు, అండమాన్ ఇడికి. ఇంకా పెన్నా సిమెంట్ జరిగింది అనుకోండి, అనంతపురంలో పెన్నా సిమెంట్ జరిగింది అనుకోండి, కేసు ఇప్పుడు హియరింగ్ వస్తుంది. కేసు ఇది ఈ హియరింగ్ వచ్చిన పెన్నా సిమెంట్ జరిగింది అనుకోండి, ఇటు తిహార్ జైలు. ఇక ఎందుకంటే చిన్న విషయం, పెన్నా సిమెంట్ పెద్ద ఫ్రాడ్ అనమాట. అది పెన్నా సిమెంట్ పెద్ద ఫ్రాడ్. అది ఎంత పెద్ద ఫ్రాడ్ అంటే, ఎంత పెద్ద ఫ్రాడ్ అంటే, ఎవరు ఇలా బామర్దులు కదా ఉన్న దాంట్లో, సొంత బామర్ది దగ్గర దుష్యంత్ రెడ్డి దగ్గర 2,000 కోట్లు అడిగాడు. ఎట్లాగా దుష్యంత్ రెడ్డి ఎడబడిపోయాడు. మరి దుష్యంత్ రెడ్డి వస్తున్నాడు ఇప్పుడు, చెప్పని బడికి వస్తున్నాడా? అడగమని చెప్పండి ఒకసారి. పెద్ద ఎదవండి, సొంత బామర్దులుగా ఎవరు వదలేడు. సొంత పిల్లని గొద్ద మూసుకుని కూర్చోవు, నువ్వు ఇంట్లో నేను మాట్లాడతాను చెప్పాడు. అలాంటి వ్యక్తుడు వచ్చినా వేస్ట్. ఎందుకంటే అవాతాతల మీద వెళ్ళి తమే ముద్దులు పెడితే ఎవడని పెడతా, నేను పెడతా. సాధారణంగా వెళ్ళి అమ్మ ఏంటమ్మా అడుకో. ఇప్పుడు వస్తారు, మందరికి వస్తారు, రూపాయి అడుగుతారు. సర్లే అమ్మ 10 రూపాయలు తీసుకో. రూపాయి కాదు, మన ఉన్నవాడు కొంచెం మానడు ఏమన్నా 10 రూపాయలు ఇస్తాం. మనం రూపాయికి ఏమవుతాం, 10 రూపాయలు ఇస్తాం. ఈడంతే, బిర్యానీ పెట్టాడు కొట్ట వద్దంటామా, అన్నం పెట్టాడు వద్దంటాం. మనం నీకు తీసుకెళ్ళి సద్దనం పెడుతుంది ఏమంటాడు, సద్దనం పెట్టాడులే పోనీలు అనుకుంటాం. బిర్యానీ పెట్టాడు ఆడి దేవుడు అనుకుంటాం. బిర్యానీ పెట్టాడు ఏం చేస్తాను, వెనకాల 50 రూపాయలు కాయ చేస్తున్నావు తీసుకెళ్ళి, వెనకాల జేబులో నొట్టెక్కేస్తున్నావు. ఇంకేముంది ఉపయోగం దానివల్ల? వీడికి అర్థమైపోయిందండి, గెలవడు అక్కడ జరిగిందంతా మళ్ళీ విషయం. అది వెల్లంబోచిన అసలు వారిలో జరిగిన విషయం అంతా ఇది తీసుకెళ్ళి దాని మీద తోచేస్తున్నారు. తీసుకెళ్ళి జరిగిన విషయం వాళ్ళకి తెలుసు, వాళ్ళని జరిగిన వాళ్ళకి. అది కూడా ఏంటి, మళ్ళీ పడింది వై అంట ఆకారం, వై ఆకారం అంట. చూడు మరి పడింది కూడా వై ఆకారం అంట. దాంట్లో కూడా రాజకీయం ఏంటి సార్ అసలుకి? ఆ పడింది కూడా వై ఆకారం చూడు. మరి అది ఇంకా ఆర్ఎస్ కూడా పెట్టుకుని సరిపోతుంది వైఎస్ఆర్. ఇంకెందుకు 3 రాళ్ళు తెంగితే వైఎస్ఆర్ పడతాడు. ఇంకా పడింది కూడా వై ఆహారం అని చూడండి. మరి వాడికి కోడికత్తికి 2 బండి పోయేది అంతే. వాడికి గెలిచేది లేదు, తొక్కాడది. ఇక
ఆడి జీవితం అయిపోయింది ఇక తీసుకెళ్ళి తిహార్ జైలు పడేయడం తీసుకెళ్ళండి. ఓకేనా? అంతే ఏదేమైనా అలాంటివి జరగడం అది కరెక్ట్ కాదు. ఆకతాయిల పని అయి ఉండొచ్చు దాదాపుగా. అయి ఉండొచ్చు. కొంతమంది అంటారు గతంలో కోడికత్తి డ్రామా కానీ ఎట్లా నడిచింది, ఇది కూడా సేమ్ డ్రామా నడుస్తుంది చెప్పి అంటారు. దీని విధంగా. తన వరకు వచ్చినప్పటికి ఏదైనా అలా అనిపిస్తుంది, ఎదరోడికి జరిగినప్పటికి ఇట్లా అనిపిస్తుంది. అది ప్రతిపక్ష నేత అయినా పాలపక్ష నేత అయినా జరగడం చాలా తప్పు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి జరుగుతున్నాయి ఎందుకని? ఏమో బాగా కాయలు కాసే చెట్టుకి రాళ్ళు బాగా పడతాయి అన్నట్టు. మరి 5 సంవత్సరాల క్రితం కోడికత్తి కేసు ఏమైందంటారు? కనీసం కోర్టుకు వచ్చి కనీసం సాక్షి కూడా చెప్పలేదు. వాళ్ళ బాబాయిన వివేకానంద రెడ్డి హత్య విషయం కూడా ముందు ప్రతిపక్షాల మీద చూశాడు, అదే చంద్రబాబు నాయుడు మీద చేశాడు. అంతవరకు అయితే నాకు తెలియదు.